బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా ఈ కాంబినేషన్ లో వచ్చిన 4వ మూవీ అఖండ 2 గత వారం విడుదల అవ్వాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో చైనా ఆర్మీ జనరల్ కొడుకు చనిపోవడంతో ఇండియాపై పగ పెంచుకుంటాడు. చైనా మాజీ జనరల్తో కలిసి ఇండియాలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్ సాహిబ్తో మహాకుంభమేళ టైంలో నదిలో డేంజర్ కెమికల్ కలిపేస్తాడు. నదిలో స్నానం చేసిన వారందరూ క్షణాల్లో కొప్పుకూలిపోతారు. దీంతో ప్రతిపక్ష నేత ఠాకూర్ అసలు దేవుడుంటే ఇలా జరిగేది కాదు, అసలు దేవుడే లేడని జనాలకు నమ్మిస్తాడు. ఈ భయవారిని ఎదుర్కోవడానికి సైంటిస్టులు కనిపెట్టిన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో రావడానికి ఎటువంటి సంఘటనలు జరిగాయి, హైందవ ధర్మాన్ని కాపాడడానికి అఖండ ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. అఖండ సీక్వెల్ గా ఈ మూవీ రావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ అవడంతో బోయపాటి శ్రీను ఓవర్ కాన్ఫిడెన్స్ తో అఖండ 2 తీసినలాగా ఉంది. అఖండ ఎక్కడ ముగించారో అఖండ 2 కూడా అక్కడి నిండా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలాసేపు క్యారెక్టర్ పరిచయం, ఒక పక్క చైనా ఆర్మీ జనరల్ ఇండియాపై పగ, మరోపక్క దేశీ రాజకీయాలు, మధ్యలో డివోషనల్ టచ్ చేస్తూ కథ సాగతీత ఫీలింగ్ కలుగుతుంది. మహాకుంభమేళలో డేంజర్ కెమికల్ కలపడం, ఇంటర్వెల్ దగ్గర అఘోరగా అఖండ రీఎంట్రీతో సినిమాపై ఇంట్రెస్ట్ పుడుతుంది. అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో ఆది పినిశెట్టి మాంత్రికుడి ఎపిసోడ్ కొంత బాగుంటుంది కానీ కొన్ని సీన్స్ అవసరం లేదనిపిస్తాయి. తర్వాత వచ్చే గుడ్ ఎపిసోడ్ హైందవ ధర్మంపై మోటివేషన్ స్పీచ్ లాగా ఉంటుంది కానీ ఆకట్టుకుంటుంది. తల్లి సెంటిమెంటు, శివుడి ఎపిసోడ్ కొంత పర్వాలేదు అనిపిస్తాయి. క్లైమాక్స్ కు ముందు వచ్చే యాక్షన్ సీన్స్ కొంత ఆకట్టుకుంటాయి. బాలయ్య విలన మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండు. దేశభక్తి, విదేశ విలనిజం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ కథ, రొటీన్ యాక్షన్ సీన్లతో ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ ఎంతో కొంత పర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను దైవశక్తితో కథ ప్రారంభించి మధ్యలో దృఢశక్తి తీసుకొచ్చి చివరిలో దేశభక్తితో ముగించడంలో కొంత తడబడ్డాడని చెప్పాలి. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రం ఎంగేజ్ చేశాడు. తర్వాత బాలకృష్ణ దీపాత్ర అభిమానం మొదటి పాత్ర ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ అనే క్యారెక్టర్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రెండవ పాత్ర అఖండ అయితే విధ్వంసం సృష్టించాడు. తన నటన విశ్వరూపం మరోసారి చూపించాడు. సైంటిస్ట్ గా సంయుక్త ఉన్నది కొంతసేపు అయినా తన యాక్టింగ్ తో పర్వాలేదు అనిపించింది. కథకు కీలకమైన జననీ పాత్రలో అర్షలీ మల్హోత్రా నటన బాగుంది కానీ డబ్బింగ్ విషయంలో లిప్స్ సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. మాంత్రికుడి నేత్రగా ఆది పినిశెట్టి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. మిగతా నటునటులు కూడా తన పద తగ్గట్టు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అఖండకి అయితే విధ్వంసం సృష్టించాడు. అఖండ 2కు మాత్రం బాగుంది కానీ అఖండ అంత మాత్రం కాదు. అదే విధంగా సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్, సిజీ వర్క్ ఇంకా క్వాలిటీగా ఉంటే బాగున్ను. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ లాజిక్ వెతకకుండా చూస్తే బాలయ్య ఫ్యాన్స్ కి భలే ఉంటుంది, మిగతా వారికి కొంత పర్వాలేదు అనిపిస్తుంది.